మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. షరతులు నిబంధనలు కఠినంగా ఉన్నాయి అనేటువంటి దుష్ప్రచారం పెద్ద ఎత్తున ఇవాళ చేస్తూ ఉన్నాయి. అంటే జాతిపిత మహాత్మా గాంధీ గారిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తోంది అనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అదే జాతిపిత మహాత్మా గాంధీ గారు పేరు ఈ పథకానికి పెట్టి మరి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేస్తుంటే అది గాంధీ గారికి గౌరవమా లేకపోతే అవమానకరమా అనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఆలోచించాలి. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి ఈ పథకాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది. అనేక గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కన్నా అనేక లక్షల కోట్లని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. యూపీఏ కాలంలో దాదాపు 1650 పని దినాలు ఈ పథకం కింద కేటాయిస్తే కోట్లు 1660 కోట్లు పని దినాలు ఉన్నది అక్కడ. కాబట్టి తాత్కాలికమైనటువంటి పనులు కాదు, తాత్కాలికమైన పనులు కొన్ని ఉంటాయి. కాలువలో క్లీన్ చేయడం అది కూడా తాత్కాలికమైన పని. ఒకసారి ఒక కాలువ బాగు చేసామంటే పంట కాలువ ఏమన్నా కనీసం 2-3 సంవత్సరాల ఆ పంట బోధులో కాలువలు ఇబ్బంది లేకుండా ఉండాలి. మళ్ళీ సీజన్లో మరీ అదే కాలువ పని. ఒకసారేమో ఈ కొట్టు లోపలేస్తాడు కాలువలో, మళ్ళీ సీజన్లో తీసి బయట వేస్తాడు గట్టు మీద. కాబట్టి నరేగా చట్టం కింద ఖర్చు అయ్యేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా శాశ్వత ఆస్తుల రూపకల్పన ఆధారంగా నిర్మించాలి. మంచి రోడ్డు వేయాలి, మంచి భవనాలు కట్టాలి, కనిపించాలి మనకి ఆస్తి. కాబట్టి తాత్కాలిక పనుల్ని లో ఉన్నటువంటి లోపాలను సవరించి శాశ్వతమైనటువంటి ఆస్తులు క్రియేట్ చేయడానికి రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇదివరకు డబ్బులకి కూలీలకి, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి పేమెంట్ ఇవ్వడానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు వారం పేమెంట్ నేరుగా వారి అకౌంట్లో డబ్బులు పడతాయి, దళారుల ప్రమేయం లేకుండా. ప్రతి వారం కూడా పేమెంట్ ఇస్తారు, నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కి జమ అవుతాయి. ఇది ఎవరైతే వికసిత్ భారత్ జీ రామ్జీ పనులకు వెళ్ళేటువంటి వ్యవసాయ కూలీలకు పెద్ద భరోసా. మన అకౌంట్లకు డబ్బులు వచ్చి పెడతాయంటే ఇందులో దళారుల ప్రమేయం ఉండదు. అదేవిధంగా ఏదైతే పథకాలు కార్యక్రమాలు అమలవుతున్నాయో ప్రతి వారం కూడా పారదర్శకంగా వెల్లడించాలి. కాబట్టి అదేవిధంగా ఈ పథకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే పేమెంట్ సమయంలో వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలు సకాలంలో అందకపోయినా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించవచ్చు. పనిచేస్తారు, వేతనాలు రావు సకాలంలో. కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు, గ్రామ సభకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి మండలంలో కూడా గ్రామంలో కూడా దీనికి ఒక సోషల్ ఆడిట్ కమిటీ ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో సోషల్ ఆడిట్ కమిటీ అంటే ఏం పని అయింది, ఎంత ఖర్చు అయింది, వేతనాలు వచ్చిందా. ఆడిట్ అంటే మీ అందరికీ తెలుసు, పర్యవేక్షణ. కాబట్టి
ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలాలి, ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు, అందరికీ పని కల్పించాలి, సకాలంలో వేతనాలు ఇవ్వాలి, వేతనాలు చెల్లించేటువంటి క్రమంలో దళారీలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఇవాళ వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం తాలూకు సత్ఫలితాలని చాలా అతి తక్కువ సమయంలో రాబోయేటువంటి రోజుల్లో మనందరూ కూడా చూస్తాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో మరింత కింద స్థాయికి వెళ్ళి ప్రజలకు ఈ పథకం మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్నట్టు మీ అందరూ కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నారు.